నమో చెంగాళ పరమేశ్వరీ. ఏ మురళి, కెమెరా ఎవరికి పెట్టావు? నీకే. బాగా చూడు. సారీ. ఓకే మురళి. హాయ్ అండి, నేను మీ సుందరాన్ని. మీరు రోజుకి సెల్ ఫోన్ ఎన్ని అవర్స్ యూజ్ చేస్తారు? నా వల్ల ఫోన్ లేకుండా ఉండలేదు. కంపల్సరీగా ఫోన్ ఉండాలి. స్లీపింగ్ టైం, ఈటింగ్ టైం, ఎనీ టైం మొబైల్ యూజ్ చేస్తాను. సెల్ ఫోన్ లేకుండా నేను ఉండలేకపోతున్నాను. మీరు సెల్ ఫోన్ రోజుకి ఎన్ని గంటలు యూజ్ చేస్తారు? 24 అవర్స్ సెల్ ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటాము. కంపల్సరీగా సెల్ ఫోన్ ఉండాలి. నిద్రపోయేటప్పుడు కూడా సెల్ ఫోను పక్కనే ఉంటుంది మా దగ్గర. ఛార్జింగ్ అయిపోయేంత వరకు కూడా చూస్తూనే ఉంటాము. సెల్ ఫోన్ గురించి చెప్పండి. ఏం బా సెల్ ఫోన్ ఏం మాట్లాడుతున్నావు బా? 24 అవర్స్ సెల్ ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటాం. సెల్ ఫోన్ లేకపోతే ఉండలేము. మార్నింగ్ లేచినప్పుడు నిద్రపోయేంత వరకు సెల్ ఫోన్ యూజ్ చేస్తాను. అది మాకు సెల్ ఫోన్ లేకపోతే బోర్ కూడా వేస్తుంది. అట్ అయిపోయింది మా జీవితం. సెల్ ఫోన్ ఉంటే మాకు ఆనందం. తిన్నా సెల్ ఫోన్ మాత్రం యూజ్ చేస్తూనే ఉంటాను. ఇది సంగతి. ఇప్పుడున్న పరిస్థితులలో సెల్ ఫోన్ లేకపోతే జీవితం లేదంటున్నారు. కెమెరామ్యాన్ మురళితో నేను మీ సుందరాన్ని. చూశారు కదా, ఇప్పుడుండే పాపులేషన్ అంతా ఇన్స్టెంట్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ని కోరుకుంటున్నారు. వాళ్ళకది ఫుడ్, బీవరేజెస్, మొబైల్స్, వీటి ద్వారా ఇన్స్టెంట్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ వస్తుంది. ఇప్పుడు మన కాంపిటీటర్స్ చూసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ తయారు చేస్తున్నారు. కాంపిటీటర్స్ వాళ్ళు ఏం చేయాలని ట్రై చేస్తున్నారంటే యూజర్స్ ఎక్కువ టైం వాళ్ళ అప్లికేషన్లో ఉంచుకునేకే ట్రై చేస్తున్నారు. సో మన అప్లికేషన్ కూడా ఈజీ యాక్సెస్ ఉండాలి, ఈజీగా ఉండాలి, బట్ ఎక్కువ టైం మన దాంట్లోనే వాళ్ళు స్పెండ్ చేయాలి. సో మన అప్లికేషన్ వాళ్ళతో పోల్చుకుంటే కాస్త డిఫరెంట్గా ఉండాలి. సో థింక్ డిఫరెంట్లీ అండ్ మేక్ థింగ్స్ డిఫరెంట్లీ. ఓకేనా? మనం మన యూజర్స్కి తెలియకుండానే వాళ్ళ లైఫ్ని మనం హ్యాక్ చేసి దాన్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి. ఇది మన అజెండా. గెట్ ఇట్ టు వర్క్. హలో, ఎక్కడ వికి? బస్ స్టాండ్ బ్రో. ఓకే ఓకే, అక్కడే ఉండి వస్తున్నా. ఓకేనా? త్వరగా రా బ్రో. ఓకే, వస్తున్నా. హాయ్ విక్కీ, హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? బాగున్నాను బ్రో. ఏంటి విషయాలు? ఈసారి ఎట్టైనా జాబ్ కొట్టేయాలి బ్రో. కంపల్సరీగా ఈసారి జాబ్ కొట్టేద్దాం. సరే రా, ఇంటికి పోయి మాట్లాడదాం రా. ఓకే బ్రో. బైక్ ఎక్కు. ఏంటి బ్రో ఆ రూమ్ సౌండ్స్? దెయ్యం ఉందా? ఆ బిల్డింగ్లోనా? ఆ బిల్డింగ్లో దెయ్యం కాదు బ్రో, ఫోన్ పిచ్చుడు అవుతున్నాడు. అవునా? ఫోన్ చూసి పిచ్చుడు అయిపోయాడు బ్రో, నేను డైలీ మొబైల్ యూజ్ చేస్తున్నాను. వాడంతే, వాడు ఫోన్ కలర్ అడిక్ట్ అయిపోయాడు బాగా. ఫోన్ లేకుండా ఉండలేడు, పిచ్చుడు అయిపోయాడు. ఓకే బ్రో. ఇప్పుడు ఎలా ఉన్నాడు బ్రో? వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే నానా నానా ఫోన్ ఇవ్వనా? నానా నానా రీల్స్ చేయాలనా? నానా మెంటల్ వస్తుంది నానా. నానా నానా నన్ను క్షమించారా?
నానా ఫోన్ ఇవ్వు నానా. నానా నానా ఫోన్ ఇవ్వు నానా. నానా ఫోన్ ఇవ్వు నానా. నానా నా ఫోన్ ఇవ్వు నానా. నానా నాన్న ఎలా ఉన్నాడు, ఎలా అయిపోయారా? ఏంద్రా ఇది? వీళ్ళు సొసైటీ నుంచి ఏం నేర్చుకుంటున్నారు, సొసైటీ వీళ్ళకి ఏం నేర్పిస్తుందో ఏమీ అర్థం కావట్లేదు. అతని గురించి తెలుసుకోవాలనా? అతని పేరు ఉదయ్. అతను ఉదయాన్నే చూసింది లేదు.